గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మైనీడ్స్లో ఉన్న ప్రతి ఒక్క మహిళా డాడీస్కి, అలాగే జెంట్స్ డాడీస్కి ఇద్దరికి కూడా గుడ్ మార్నింగ్. మీకు ఒక ప్రత్యేకమైనటువంటి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మనం గోల్డ్ బోనస్గా, అంటే మహిళా గోల్డ్ మైనింగ్ కింద, అంటే ఔరత్ గోల్డ్ మైనింగ్ అనేటువంటి బోనస్ని మీకు ఈ నెల 30 తారీఖు నుంచి, అనగా 2024 మార్చి నెల 30 తారీఖు నుంచి ఈ గోల్డ్ మైనింగ్ బోనస్ అనేది కూడా మీకు వస్తుంది. ఇది స్త్రీలకు సంబంధించి ప్రత్యేకించి నేను పెట్టింది, కానీ ఇది స్త్రీలకి పురుషులకి, లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా ఇస్తున్నాను. దీంట్లో స్త్రీలకు ఏం చేస్తున్నాను, జెంట్స్కి ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను. మీరు మీ టీంని బట్టి ఈ గోల్డ్ ఎంత మీరు సంపాదించుకోవచ్చు అనేది ఉంటుంది. మీకు ఈ గోల్డ్ బోనస్ అనే మైనింగ్ బోనస్ అనేదాన్ని ఒక పోర్టల్, ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్లో మీకు ఎంత బంగారం, అందులోకి ఎంత విలువైన బంగారం చేరుతుంది అనేది మీరు అప్పటికప్పుడు చూస్తూ ఉండొచ్చు. అది ఏ టైంలో రిలీజ్ చేస్తానో అన్ని కూడా మీకు వివరంగా చెప్తాను. అయితే ఇలా వస్తున్నటువంటి ఈ గోల్డ్ని ప్రతి 100 రోజులకి ఒకసారి మీరు దాన్ని ఏదైనా ఒక బంగారు షాపులకు వెళ్ళి కొనుక్కునేలాగా అది నేను ఇస్తున్నాను. అది ఎలా ఇస్తాను ఏంటి అనేది 100 రోజులు అయిన వెంటనే నేను చెప్తాను. ఇది కేవలం బంగారం కొనుక్కోవడానికి మాత్రం పనికొస్తుంది. దీంట్లో నుంచి క్యాష్గా డ్రా చేయడానికి అవ్వదు. కమిషన్స్ కానీ, ఫెస్టివల్ బోనస్ కానీ ఎలాగొస్తున్నాయో అలాగే ఇది కూడా ఒక మంచి ఆదాయపు వనరు. దీని నిమిత్తం మీరు ₹1 చెల్లించవసరం లేదు, ఎవరికి రూపాయి కట్టవసరం లేదు. మీ దైనందిన, మీ రోజువారీ జీవితంలో కొనుక్కోవడం, తినడం, తిరగడం, ఇలా ఏదైతే డబ్బుని ఏ రూపంలో వాడుతున్నామో, మై నీడ్స్ అంటే అదే కదా, మై నీడ్స్, నా అవసరాలు, మీ అవసరాలు ఏమున్నాయో అవన్నీ మీరు తీర్చుకుంటున్నందుకు గాను, అది కూడా త్రూ మై నీడ్స్ చేస్తున్నందుకు గాను మీకు ఈ గోల్డ్ మైనింగ్ అనే దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప దీనికోసం ₹1 కూడా మీరు ఎక్కడా చెల్లించిన అవసరం లేదు. తప్పకుండా ఇది ఎంపీపీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ ఇది కంటిన్యూ అవుతుంది అన్నమాట. అలాగే దీన్ని 100 రోజుల తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకి జెంట్ అయినా, లేడీ అయినా 25 లెవెల్స్ నుంచి మై నీడ్స్లో మీరు వాడుకునే, మీ కిందన వాడే వాడకాన్ని బట్టి ఇది మీకు పెరిగిపోతూ ఉంటుంది. భయంకరంగా మీకు మంచి ఇన్కమ్ వనరుది. ప్రత్యేకించి నా భారతదేశపు స్త్రీలకి ఉపయోగపడేలా చేశాను దీన్ని. మీరు ఉదాహరణకి 100 రోజులకి మీ తాలూకా వ్యాలెట్లో ఎగ్జాంపుల్కి ₹10,000 గోల్డ్ వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్కి ఆ ₹10,000 గోల్డ్ ఏ షాపుల్లోకి వెళ్ళి తీసుకోవచ్చో నేను చెప్తాను. ఆ షాపుల్లోకి వెళ్ళి మీరు ఆ బంగారం తెచ్చుకోవచ్చు. అయితే ఈ 100 రోజుల తర్వాత దాన్ని మీరు పర్చేజ్ క్యాష్ అనే ఆప్షన్ ఇస్తాను. దాంట్లోకి మీరు దాన్ని పంపించుకోవాలి. అలా పంపించుకున్నప్పుడు ఇక్కడ 10,000 ఉంటే 10,000 ఆ పర్చేజ్ క్యాష్లోకి వెళ్ళిపోతాయి. ఇది పురుషులకు మాత్రమే. మరి స్త్రీలకు నాకెప్పుడు కూడా పురుషులు స్త్రీలు ఇద్దరు ఇష్టమే, ఎందుకంటే మన మానవ జాతి కాబట్టి. కానీ స్త్రీలు అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అమ్మ, చెల్లి, అక్క నన్ను లాలించి, పాలించి, ప్రేమించి పెంచినటువంటి స్త్రీమూర్తులు అంటే జెంట్స్ కూడా నాన్న చేసినప్పటికీ అందములు వాళ్ళు ఎక్కువ
మన కోసం మాత్రం జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను మరొక అదనపు ఫెసిలిటీస్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ అదనపు ఫెసిలిటీ ఏంటంటే, ఇప్పుడు జెంట్స్ 10,000కి 10,000 పర్చేజ్ విత్డ్రాల్ అవుతాయి. కానీ స్త్రీలకి ఏమవుద్దంటే, మీకు 10,000 ఉంటే ఉదాహరణకి 10,000 వస్తూ మీరెంత సంపాదించుకున్నారో ఇంకొక అంత నేను పర్సనల్ బోనస్ కింద, డాడీ బోనస్ కింద, డాడీ గోల్డ్ బోనస్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే స్త్రీలు 10,000 రూపాయలు పెడితే 20,000 రూపాయలు పర్చేజ్గా మీకు వస్తుంది. బాగుంది కదా? మీరు సంపాదించుకుంది 10,000, ఇక్కడ కంపెనీ మీకు ఇస్తున్నటువంటి మరొక అదనపు బోనస్ 10,000. ఇది స్త్రీలకు. జెంట్స్కి అయితే వాళ్ళకి ఎంత ఉన్నదో అంతే పర్చేజ్ బోనస్ కింద వస్తుంది. స్త్రీలకైతే మీరు సంపాదించుకుంది ప్లస్ మీరు ఎంత సంపాదించుకున్నారో ఇంకొక అంత నేను మళ్ళీ ఇస్తానన్నమాట మీకు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఇది ప్రతి 100 రోజులకి ఒకసారి వస్తూనే ఉంటుంది. ఫ్రీగా వచ్చే గోల్డ్. దీనికోసం మీరేమీ చెల్లించవసరం లేదు. మనం ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఆ ట్యాక్సులు తప్ప ఇంకేది మీరు ఎవరికి ఇవ్వాల్సిన లేదు. అలాగే ఈ గోల్డ్ కోసం మీరు ప్రత్యేకించి డబ్బులు కట్టవసరం. సో ఇది మీ జీవితకాలం వచ్చేలా ప్లాన్ చేశాను నేను. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వాడుకోవాల్సిందిగా, అందరూ అన్ని భాషల్లోకి దీన్ని పంపించండి. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చెప్పినట్టుగా మాత్రమే చెప్పండి. నేను చెప్పినట్టు మాత్రమే చెప్పండి. దయించి థ్యాంక్ యూ. ఇది అందరికీ తెలియచేయండి. నేను చివరిగా మరొక విషయం, నేను గతంలో ఈ గోల్డ్ మైనింగ్ అనేది పెట్టడం జరిగింది 2 ఏళ్ళ క్రితం. కానీ అప్పుడున్న అనివార్య కారణాల వల్ల నేను ఇవ్వలేకపోయాను. దానికి కారణాలు కూడా మీకు తెలియజేశాను. సో మళ్ళీ దాన్ని మర్చిపోకుండా నేను మళ్ళీ తెస్తానని చెప్పాను. ఇప్పుడు మళ్ళా మైనర్స్ తీసుకొచ్చాను. ఇది జీవితకాలం వస్తూనే ఉంటుంది. గోల్డ్ మైనింగ్ మన భారతదేశపు స్త్రీలకైతే ప్రత్యేకించి ఇది అవసరం. ఎందుకంటే వారు అలంకరణ ప్రియులు అయినప్పటికీ అవసరాలకు ఆదుకునేటువంటి అమ్మల వాళ్ళు. మనకు అత్యవసరం వచ్చినప్పుడు మనకి తీసుకొచ్చి ఆ అవసరాన్ని తీర్చేటువంటి మాతృమూర్తులు, అవసరాలు తీర్చేటువంటి అమ్మలు. కాబట్టి ఈ గోల్డ్ అనే దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పిల్ల ఎదుగుతున్న కొద్ది ఆ పెళ్ళికో మరో దానికి అవసరం కోసం ఆ గోల్డ్ అవసరం ఉంటుంది. మనకేమైనా అవసరం వస్తే వాళ్ళు మనం తెచ్చిస్తారు. మనం ప్రత్యేకించి కొనలేము. అందుగురించి మన భారతదేశ స్త్రీలకు అదనంగా నేను వాళ్ళు ఎంత సంపాదిస్తే అంత ఇస్తున్నాను. థ్యాంక్ యూ.